ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం సింహరాశి వారికి 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఆర్థిక పరంగా, మానసిక పరంగా, ఆరోగ్య పరంగా, లవ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, ఎడ్యుకేషన్ లైఫ్, కెరియర్ ఏ విధంగా ఉంటుంది, దీంట్లో మీరు పాటించవలసినటువంటి రెమెడీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఆల్రెడీ దీనికంటే ముందు మనం 4 రాసులకు సంబంధించిన వీడియోలు చేశాము. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోలు కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి 10 మందికి ఉపయోగపడే పని చేయండి. ఓకే, ఇక మొదటిగా కనుక చూసుకుంటే సింహరాశి వారికి ఈ 2025లో ఆరోగ్యపరంగా కనుక చూసుకుంటానండి సాధారణంగానే ఉండిద్దండి మనం ఆరోగ్యపరంగా. కాకపోతే జనవరి నుంచి ఏప్రిల్ వరకు కనుక సంవత్సరం స్టార్టింగ్లో కనుక చూసుకుంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విధంగా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మనకి ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో షుగర్ పేషెంట్స్కి ఈ ఇయర్ అనేటువంటిది కొంచెం గడ్డుకాలం అనే చెప్పొచ్చు. షుగర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో పాటు దానికి సంబంధించిన కొన్ని ఎడిషనల్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉందండి. అలానే ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో కొంత ఆహారం మీద శ్రద్ధ చూపించేటువంటి ప్రయత్నం చేయండి. ముందుగా గుర్తుపెట్టుకోండి, ఆహారంలో రుచితో పాటుగా ఆహారానికి సంబంధించినటువంటి వాల్యూస్ మీద, ఆహారానికి సంబంధించినటువంటి క్వాలిటీ మీద మీరు ఖచ్చితంగా శ్రద్ధ చూపించండి. జిహ్వా చాపల్యం అంటాం కదా, అంటే నేలకి ఏది కావాలంటే తిండి చూసారా, ఆ విధంగా జిహ్వా చాపల్యం కనుక చూపించారంటే కనుక ఈ ఇయర్ మీరు ఆరోగ్యపరంగా చాలా అంటే చాలా సమస్యలు ఏంటంటే ఎదుర్కొంటారండి. ఎందుకంటే మార్చి 29న మీకు సాటర్న్ మీ 5th హౌస్లో ఉంటాడండి. మీ 5th హౌస్ని చూస్తూ ఉంటాడు అనమాట. దీనివల్ల మీకు గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, జీర్ణ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎక్కువగా వస్తుంటాయండి. ఆటోమేటిక్ ఈ రెండు వచ్చినాయి అంటే కాన్స్టిపేషన్ అనేటువంటిది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సర్వ రోగాలకి కారణం కాన్స్టిపేషన్ ఏనండి. వన్స్ ఒక్కసారి కాన్స్టిపేషన్ కనుక మీకు స్టార్ట్ అయిందంటే ఒకదాని తర్వాత రోగం అనేటువంటిది ఆటోమేటిక్గా మీకు ఎంటర్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పరంగా జీర్ణ శక్తికి సంబంధించినటువంటి పెంచేటటువంటి ఆహార పదార్థాలు అనేటువంటివి ఎక్కువగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందులో మీరు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా మీరు మీ యొక్క ఆహార పదార్థాలు ఉంటే కనుక మీకు చాలా బాగుంటుందండి. ఇక నెక్స్ట్ కనుక తీసుకుంటే నవంబర్, డిసెంబర్ నెలలో మీ శరీరంలో ఎక్కువగా అంటే శక్తి కోల్పోవటం, అలసట, అలానే ఎక్కువగా ఒళ్ళు నొప్పులు, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ఈ ఇయర్ అనేటువంటిది ఎంత ఎక్కువగా మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిస్తారో మీ లైఫ్ అనేటువంటిది అంత బాగుంటుంది ఈ ఇయర్ అంతా కూడా. ఇక నెక్స్ట్ ఫైనాన్షియల్ కండిషన్స్ చూద్దామండి. ఈ ఇయర్లో మీ ఏదైతే మీ వర్క్ ఉంటుందో ఈ వర్క్కి సంబంధించి ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటే కనుక ఎక్స్పాన్షన్ చేసేటువంటి అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా వస్తుంటాయండి. అలానే మీకు ఎవరైనా సరే ఈ ఎక్స్పాన్షన్ దృష్ట్యా మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి పేమెంట్స్ కానీ ఆర్థిక సహాయాలు కానీ అడిగితే కనుక ఖచ్చితంగా కూడా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆర్థిక సహాయం అనేటువంటిది మీకు వచ్చేటటువంటి అవకాశం ఉందండి. లేదంటే కనుక దీనికోసం మీరు లోన్లు ఏవైతే తీసుకుంటారో లోన్లు కూడా మీకు శాంక్షన్ అవుతాయి. ఇక మీరు బిజినెస్ ఎక్స్పాన్షన్స్కి లేదంటే దీనికోసం తీసుకునేటువంటి రుణాలు అనేటువంటి ఏవైతే ఉంటాయో ఏప్రిల్ తర్వాత ఈ రుణాలు అనేటువంటివి కూడా మీరు వెంటనే తీర్చేసేటువంటి గొప్పగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేటువంటిది మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఎవరైతే ఇప్పటి వరకు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఆర్థికంగా ఎవరైతే ఇప్పుడు కూడా స్టెబిలిటీ అనేటువంటిది లేకుండా ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ కూడా ఈ ఇయర్ ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పొచ్చండి. అలానే ఇంకొక విషయం ఏంటంటే చాలా చాలా గుర్తుపెట్టుకోండి, ఈ ఇయర్లో మీతో పాటు పార్ట్నర్షిప్గా చేయడానికి పార్ట్నర్స్ అనేటువంటి వాళ్ళు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీరు పార్ట్నర్షిప్లో భాగంగా మీరు ఏవైతే అగ్రిమెంట్స్ అనేటువంటి రాసుకుంటారో అగ్రిమెంట్స్ అనేటువంటివి చాలా జాగ్రత్తగా 1-2 సార్లు మీరు చదువుకొని అగ్రిమెంట్ అనేటువంటి జాగ్రత్తగా చూసుకొని ఒక అగ్రిమెంట్ సెట్ అనేటువంటిది మీ దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయండి. లేదంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుందండి. ఇక నెక్స్ట్ జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో మాత్రం మీకు కొత్త పెట్టుబడులు ఎక్కడైనా పెట్టాలనుకుంటున్నా, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైనా చేయాలనుకుంటున్నా సరే చాలా బాగుంటుందండి, అనుకూలంగా ఉంటుందండి మీకు. కాకపోతే ఏవైతే మనకి ఎవరైతే మన స్థిరాస్తులకు సంబంధించి ఎవరైనా సరే రెంట్లకి ఇవ్వడం కానివ్వండి, అంటే అపార్ట్మెంట్స్ చాలా మంది కూడా రెంట్స్ మీదే ఉంటారు అనమాట. అంటే వాళ్ళకు
అమౌంట్లు ఉన్నప్పుడు ఏంటంటే, లేదంటే తాతల తరాల నుంచి వచ్చేటువంటి ఆస్తుల మీద రెంట్లు వస్తుంటాయి కదా, ఆ రెంట్లు అనేటువంటివి ఫిబ్రవరి నెలలో మార్చి నెలలో కొంచెం ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుందండి. ఎవరైతే టెనైటర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ అనేటువంటిది రావడంలో కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తుందండి. ఇక నెక్స్ట్ ఫ్యామిలీ అండ్ సోషల్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుందో చూద్దాం మనం. సో ఈ సంవత్సరం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ యొక్క తల్లిదండ్రుల యొక్క హెల్త్ పరంగా కనుక చూసుకుంటే తల్లిదండ్రులకి హెల్త్ అనేటువంటిది కొంచెం దెబ్బతినేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కనుక సింహరాశిలో ఉన్నా, లేదంటే మీరు సింహరాశిలో ఉన్నా సరే, మీ పిల్లలకి కెరియర్ పరంగా మంచి వృద్ధి అనేటువంటిది కనిపిస్తుందండి. అలానే మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ ఇయర్లో మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి వాటిని మీకు నమ్మకమైనటువంటి మిత్రులు ఏమైనా ఉంటే కనుక మీ యొక్క మిత్రులతో ఆ సమస్యల గురించి పంచుకోండి. ఖచ్చితంగా మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి సొల్యూషన్ అయితే వస్తుంది. అలానే జూన్ మరియు సెప్టెంబర్ నెలలో కనుక ఖచ్చితంగా కూడా స్నేహితులతో కొంత విభేదాలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. ఆ విభేదాలు కూడా మీ యొక్క ఈగో సాటిస్ఫై కోసం ఏదైతే ఉంటుందో దానివల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంత ఈగో అనేటువంటిది మీ ఫ్రెండ్షిప్ లో కనుక తగ్గించుకుంటే చాలా మంచిదండి. గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం అనేటువంటిది లేదంటే న్యూమరాలజీ అనే ఏదైనా సరే భవిష్యత్తులో మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ని ముందుగానే తెలుసుకొని ఆ ఐడెంటిఫై అయినటువంటి ప్రాబ్లమ్స్ కి సంబంధించినటువంటి రెమెడీస్ ద్వారా రెక్టిఫికేషన్ చేసుకునేటువంటి శాస్త్రాలు అండి ఇవన్నీ కూడా. అందుకనే మనం ప్రిడిక్షన్ అనేటువంటిది ముందే చెప్పినప్పుడు జాగ్రత్తగా వాటికి సంబంధించినటువంటి మీరు విని ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ముందుగా రెక్టిఫై చేసుకోవడం అనేది చాలా మంచిదండి. సో మరొక విషయం ఏంటంటే, పని ఒత్తిడి వల్ల శ్రమ వలన కుటుంబం పట్ల కొంచెం శ్రద్ధ అనేటువంటి తగ్గుతుందండి. సో గుర్తుపెట్టుకోండి, పనే, కుటుంబమేనండి. పనికి కుటుంబానికి రెండింటికి కూడా ఒక సరైనటువంటి సమయాన్ని కేటాయించండి. జీవితంలో ఎదగటానికి లేదంటే మనం ఏంటో మనం నిరూపించుకోవడానికి పని అనేటువంటిది ఎంత ముఖ్యమైందో ఏ కుటుంబం కూడా అంతే ముఖ్యమండి. కుటుంబానికి పనికి కూడా సరైనటువంటి సమయాన్ని అనేటువంటిది కేటాయించండి. సో దీనివల్ల ఏంటంటే మీరు కుటుంబానికి సరైనటువంటి సమయం అనేటువంటిది కేటాయించగా మీ కుటుంబానికి మీకు మధ్య కొంచెం చిన్న మనస్పర్ధలు వస్తాయండి. దీనివల్ల కొంచెం కోపం ఎక్కువగా రావటం, చిరాకులు పరాకులు, మానసికంగా కొంచెం ఇబ్బంది పడటం, పని ఒత్తిళ్లు పెరగటం, అటువైపు పని ఒత్తిడి, ఇటువైపు ఫ్యామిలీ నుంచి ఈ ప్రజలు, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారాలు. దీంట్లో భాగంగా కొంచెం పరుషమైనటువంటి పదజాలం అనేటువంటిది మీరు మాట్లాడవలసినటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయండి. కొంచెం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే చాలా మంచిదండి. లేదంటే అనవసరంగా మీ రిలేషన్ని మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అలానే ఇంకో విషయం ఏంటంటే, మీ స్నేహితుల్ని మరీ గుడ్డిగా మీరు నమ్మొద్దండి. ఎంత గుడ్డిగా నమ్ముతారో అంత ఎక్కువగా ఇబ్బందులు పడి కొంత మూల్యం అనేటువంటిది చెల్లించుకునేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి ఏర్పడతాయండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన జన్మజాతకంలో ఎంత అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నా సరే ఆ యోగాలు అనేటువంటివి మనకి దక్కాలి అంటే మన నేమ్ అనేటువంటిది మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క వైబ్రేషన్కి అనుగుణంగా, అలానే మన నేమ్ అనేటువంటిది మన యొక్క నేమ్ అనేటువంటిది మన డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉండాలండి. ఎప్పుడైతే ఇలా అనుకూలంగా ఉంటాయో అప్పుడు మాత్రమే ఆ యోగాలు అనేటువంటిది మనకి వస్తాయండి. కానీ చూడండి, ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఆ టైంలో కొన్ని కోట్ల మంది ఈ భూమి జన్మించి ఉంటారండి. మరి అన్ని కోట్ల మంది నిజంగా అంత గొప్ప వాళ్ళు అయ్యారంటే అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ నేమ్ అనేటువంటిది ఎప్పుడైతే సరైనటువంటి విధంగా ఉంటుందో అప్పుడు వాళ్ళు లైఫ్లో అద్భుతమైనటువంటి పొజిషన్కి వెళ్తారండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అనేటువంటి చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మీరు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ యొక్క లవ్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. లవ్ అంటే లవర్స్ మధ్య ఉండే లవ్వే కాదండి, తల్లిదండ్రుల మధ్య ఉండేటువంటి లవ్, అలానే ఫ్రెండ్స్కి మధ్య ఉండేటువంటి లవ్, ఇదంతా కూడా ప్రేమానుబంధాలేనండి. సో అది ఎలా ఉంటుంది మీకు అనేటువంటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో, ఎవరైనా లవ్ మ్యారేజ్ అనేటువంటి చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా జూన్ నెల వరకు కూడా అంత అద్భుతంగా అయితే ఉండదండి. కొంచెం ఇబ్బంది వాతావరణం ఇళ్లలో అయినా సరే మీకైనా సరే ఇబ్బంది వాతావరణం కనిపిస్తుందండి. కానీ ఇయర్ ఎండింగ్ లో మాత్రం చాలా బాగుంటుంది. ఇయర్ ఎండింగ్ లో మీరు ఇళ్లలో వాళ్ళతో ఒప్పించుకొని మ్యారేజ్ అనేటువంటిది చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో
ఈ సంవత్సరం మాత్రం ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో చాలా బాగుంటుందండి మీకు. ఎందుకు సింహరాశి వారికి, ఎందుకంటే సింహరాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు అండి, 1వ నెంబర్ అనమాట. మీకు రూలింగ్ ప్లానెట్ వచ్చేసి 1వ నెంబరు. ఇయర్ యొక్క టోటల్ వచ్చేసి ఇయర్ యొక్క నెంబర్ వచ్చేసి 9 అండి. 19 కాంబినేషన్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది, అన్ని విషయాల్లో అద్భుతంగా నడుస్తుంది. ఆల్రెడీ 1వ నెంబర్ వాళ్ళకి, ఈ 1వ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా మనం ప్రిడిక్షన్ వీడియో చేశాము. అది కూడా ఒకసారి మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కాకపోతే అంటే ఎలా ఉంటుందంటే మ్యారేజ్ అయితే బాగుంటుందండి. కాకపోతే ఆ మ్యారేజ్కి మీకు సరైనటువంటి సంబంధాలు వెతకటంలోనే కొంత ఇబ్బంది అనేటువంటిది ఎదుర్కొంటారండి. ప్రేమ సంబంధాలు ఏవైతే ఉంటాయో ఈయన అనేటువంటిది కొంత సాధారణంగానే ఉంటుంది. అంటే అంత అద్భుతమైనటువంటి రిలేషన్ అనేటువంటిది వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఉంటుందని మనం చెప్పుకోలేమండి. ఇక మే అను జూన్ నెలలో కొన్ని కారణాల వల్ల లవర్స్ మధ్య గొడవలు అనేటువంటిది వచ్చేటువంటి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో కాబట్టి మే జూన్ నెలలో కొంచెం లవర్స్ ఆల్రెడీ ఈ వీడియో కనుక చూస్తున్నారు కాబట్టి మీరు కొంత అవగాహనతో ఉండి, అప్పుడు ఏమైనా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మీరు మీ ఆపోజిట్ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటున్నా సరే చూసి చూడనట్టు విన్నట్టు వదిలేసేయండి. సో అది మీ రిలేషన్కి చాలా మంచిదండి. ఫ్యూచర్లో మీరు మెయింటైన్ చేసేటువంటి రిలేషన్కి చాలా మంచిదండి. సో ఫ్రెండ్స్, ఇట్లా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి మన లైఫ్లో ఎప్పుడు కూడా వస్తుంటాయండి. మన ప్రాబ్లమ్స్ని మనం అధిగమించాలంటే మన నేమే మనకి తారక మంత్రం అండి. దాంతోపాటుగా చిన్న చిన్న రెమెడీస్ అయితే ఎవరైతే మనకి 14 డైమెన్షన్లో నేమ్ కరెక్షన్కి వస్తారో వాళ్ళకి మన రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. మనకి రెమెడీస్ అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయండి. దాంతోపాటుగా దీని పేరు వచ్చేసి 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ అంటాం దీన్ని. ఈ 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ ఏదైతే ఉంటుందో మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. కావాలంటే ఆ 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ అనేటువంటి దాన్ని తీసుకొని మీరు ధరించండి. సో నా దగ్గర దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే 23 డేస్ పాటు నేను మంత్రోచ్చారణతో దీన్ని యాక్టివేట్ చేయడం జరిగిందండి. సో ఎవరికైనా కావాలంటే కనుక నన్ను కాంటాక్ట్ అయినా సరే, నేనైనా సరే నేను పంపిస్తానండి. ఇక ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి తెలుసుకుంటే కనుక సంవత్సరం ప్రారంభంలో మాత్రం ఎడ్యుకేషన్కి అలానే ఏదైతే జాబులు ఉంటారో వీళ్ళకి అనుకూలంగానే ఉంటుందండి. కాకపోతే మీరు ఇయర్ అనేటువంటి ఫుల్ ఆఫ్ ఎనర్జీలో ఉంటారండి. ఎనర్జీ అనేటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఎనర్జీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ ఎనర్జీలో ఉన్న మీకు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ ఎనర్జీకి తగినటువంటి విధంగానే మీ మైండ్ సెట్ ఉంటే బాగుంటుంది. కాకపోతే నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడతారండి. సో నెక్స్ట్ ఏదైతే మనకి టెక్నాలజీ పరంగా ఏదైతే ఈ వరల్డ్ అనేటువంటిది లేదంటే ఈ జనరేషన్ అనేటువంటిది ముందుకెళ్తుందో ఈ టెక్నాలజీలో ఎవరైతే ఇప్పుడు ఉన్నారో, ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి అద్భుతంగా అనేటువంటిది రాణించేటువంటి అవకాశం ఉంటుందండి. కాకపోతే శని భగవాను యొక్క ప్రభావం వల్ల ఏప్రిల్ మరియు జూలై మధ్యలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళకి మాత్రం అనవసరంగా పై వాళ్ళ నుంచి కానివ్వండి, కింద వాళ్ళ నుంచి కానీ మీ సబార్డినేట్స్, కొలీగ్స్, మీ సుపీరియర్స్తో కొంత గొడవలు అనేటువంటిది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. వీడియో ఎండింగ్లో నేను దీనికి సంబంధించిన రెమెడీ కూడా చెప్తాను, నో ప్రాబ్లం అండి. అలానే మీకు తెలియకుండానే మీకు కొంతమంది రహస్యంగా మీకు శత్రువులు అనేటువంటి వాళ్ళు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందండి. చాలా ఇబ్బంది పెడతారండి. మీకు తెలియకుండానే మీ యొక్క పని విషయంలో కానివ్వండి, బిజినెస్ విషయంలో కానీ మీ యొక్క రహస్యమైనటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. బట్ కానీ దైవభక్తితో మీ పనిని మీరు నమ్ముకొని మీ యొక్క ఆలోచన దృష్ట్యా, మీ యొక్క అద్భుతమైనటువంటి మేధా సంపత్తి దృష్ట్యా మీరు కనుక వర్క్లో కనుక దూసుకు వెళ్తుంటే ఏం ఆలోచించకుండా ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉంటే కనుక రహస్య శత్రువులు ఎవరున్నా సరే ఏం చేయరండి. వాళ్ళ మీద మీరు ఖచ్చితంగా కూడా ఒక మంచి పట్టు అనేటువంటిది మీరు ఖచ్చితంగా సాధిస్తారండి. అయితే కొంచెం తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి ఎక్కువగా ప్రయత్నిస్తారు. కెరీర్ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి తీసుకోకండి. పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతున్నారో వాళ్ళకి మే నెలలో చాలా బాగుంటుందండి, అద్భుతంగా రాణించేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో ఈ నెగిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గించుకోవడానికి రెమెడీస్లోకి వెళ్ళే ముందు మీరు నెక్స్ట్ ఏ రాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేస్తే ఎక్కువ కామెంట్స్ ఏ రాశికి వస్తే ఆ రాశి వాళ్ళకి సంబంధించినటువంటి వీడియో నేను నెక్స్ట్ చేస్తానండి. మరొక విషయం ఏంటంటే
మన వీడియోలో ఇప్పటి వరకు కూడా దాదాపుగా 40 లక్షల పైన వ్యూస్ వచ్చినాయండి. బట్ అంతమంది అందరూ కూడా వీడియోని ఆదరిస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అద్భుతమైనటువంటి న్యూమరాలజీకి సంబంధించిన వీడియోస్ అనేటువంటివి ఫ్యూచర్లో మన ఛానల్లో రాబోతున్నాయి అనమాట. ఇక నేను ఇచ్చేటువంటి రెమెడీ ఏంటంటే, మీరు మంగళవారం ఖచ్చితంగా హనుమంతుని ఆలయంలో మీరు నేతి దీపం అనేటువంటిది వెలిగించాలండి. అలానే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా అనేటువంటిది ఖచ్చితంగా మీరు పారాయణ చేయాల్సిందేనండి. ఒకవేళ ఎవరైతే హిందూస్ కాని వాళ్ళు ఉంటారో, సో ఒకవేళ ఎవరైతే హిందువులు కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు మంగళవారం, వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మంగళవారం నాన్ వెజ్ అనేటువంటిది, మంగళవారం ఆదివారం నాన్ వెజ్ అనేటువంటిది ముట్టకూడదండి. నాన్ వెజ్కి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది మంగళవారం. ఇక నెక్స్ట్ మంగళవారం రోజున మీరు కుక్కలకి ఏదో ఒకటి, కుక్కలకి సంబంధించినటువంటి ఫీడ్ అనేటువంటిది మీరు పెట్టండి కుక్కలకి. అలా కుక్కలకి పెట్టినప్పుడు ఏవైతే నెగిటివ్స్ ఉంటాయో ఈ నెగిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది గ్రాడ్యువల్గా తగ్గేటటువంటి అవకాశం ఉంటుందండి. సో ఫ్రెండ్స్, నా వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా కూడా నా వీడియోని 10 మందికి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా వీడియోలు ఎంత అద్భుతంగా ఆదర్శించిన మీ అందరికీ కూడా, మీ అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.